హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ మహేష్ సామల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అన్ అకాడమీ. సో మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ క్లాసెస్ని లైవ్ రూపంలో చెప్పడం జరుగుతుందండి. సో ఈ క్లాసెస్ వినడం కోసం అన్ అకాడమీ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకునే సందర్భంలో మహేష్ సామల 12 అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ని పొందగలుగుతారు. అండ్ ఈ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చామండి, ప్లీజ్ విజిట్. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, చాప్టర్ నెంబర్ 11, ప్రాఫిట్ అండ్ లాస్. సో ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్లోని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్లోని అన్ని టాపిక్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. సో అందులో భాగంగా మనకి చాప్టర్ 1 to 10 కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. అండ్ ఈ చాప్టర్లో 11th చాప్టర్ అండి, ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అండ్ అదేవిధంగా ఇంకో ఇంపార్టెంట్ అనే విషయం ఏంటంటే www.manavidya.in ఈ వెబ్సైట్ మాదేనండి. ఈ వెబ్సైట్ ద్వారా మీకు డైలీ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అండ్ సిలబస్ అనాలిసిస్ అండ్ సిలబస్ మొత్తాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అప్లోడ్ చేస్తామండి. వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి, వాటిని కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా డైలీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీకి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అని కూడా మీకు ఇక్కడ ఫ్రీగా రాసుకోవడానికి అవైలబిలిటీలో ఉంచాము. సో ప్లీజ్ విజిట్ www.manavidya.in. అండ్ కమింగ్ టు క్లాస్ అండి, ఈరోజు క్లాస్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్. దీన్ని మనం లాభ నష్టాలు అని చెప్పి అంటాము తెలుగులో. అండ్ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకు అంటే కనీసం ప్రతి ఎగ్జామ్లో కూడా 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అండి. 2 క్వశ్చన్స్ మనకి లాభ నష్టం నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో మనకి 160 క్వశ్చన్స్ ఉన్నాయండి. కంప్లీట్గా ఈ 160 క్వశ్చన్స్ అన్నింటినీ కూడా, అంటే ఆల్ మోడల్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా ఈ టాపిక్స్ మొత్తం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. అండ్ దీనికి సంబంధించిన బేసిక్స్ కావాలి అనుకుంటే, అంటే మనం ఈ క్వశ్చన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్లో మనం ఎటువంటి ఫార్ములా లేకుండా, ఒక్క ఫార్ములా కూడా మనం యూజ్ చేయమండి. ఎటువంటి ఫార్ములా లేకుండానే మనం క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేయడం జరుగుతుంది. మరి దానికి కావాల్సింది ఏంటంటే మినిమం నాలెడ్జ్ అండి. లాభ శాతము, నష్ట శాతము, లాభము, నష్టము, కొన్న వేల, అమ్మిన వేల. సో జనరల్గా టర్మినాలజీలో ఇబ్బంది అవసరం లేదండి. కొన్న వేల అంటే కాస్ట్ ప్రైస్, దీన్ని మనం కొన్న వేల అంటాం. అంటే ఫర్ కాస్ట్ మనకి ఎంత అమౌంట్ పడింది. అదేవిధంగా అమ్మిన వేలని సెల్లింగ్ ప్రైస్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ అని చెప్పేసి, అమ్మిన వేలు అని చెప్పేసి ఎస్పీ అని చెప్పేసి అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్రాఫిట్ అంటే లాభము, లాస్ అంటే నష్టము, ఈ విషయం అందరికీ తెలిసిందే. మరి లాభము అనేది ఎప్పుడు వస్తుంది? జనరల్గా లాభము అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు కొన్న వేల తక్కువ ఉండి, అమ్మిన వేలు ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు మనకి ప్రాఫిట్ వస్తుంది. జనరల్ సెన్స్ అంటే మనం ఒక 10 రూపాయలకు కొన్నాం, 12 రూపాయలకు అమ్మినాం అనుకోండి, మనకు 2 రూపాయలు లాభం వస్తుంది. అట్లా కాదని 8 రూపాయలకు అమ్మినాం అనుకోండి, 2 రూపాయలు నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ ఎస్పీ, సిపి ఇవన్నీ కూడా మర్చిపోండి. జస్ట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒక వ్యక్తికి లాభం ఎప్పుడు వస్తుంది అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? కొన్న వేల తక్కువ ఉంటే లాభం వస్తుంది, అంటే మీరు కొన్న వేల తక్కువ ఉండి అమ్మిన వేల ఎక్కువ ఉంటే లాభం వస్తుంది. కొన్న వేల ఎక్కువ ఉండి అమ్మిన వేల తక్కువ వస్తే నష్టం వస్తుంది. అండ్ ఈ లాభాన్ని శాతాలలో అడుగుతాడు ఇక్కడ మొత్తం కూడా క్వశ్చన్స్. లాభం ఎంత అని ఎప్పుడు కూడా మ్యాక్సిమం అడగడండి, చాలా తక్కువ సందర్భాలు అడుగుతాడు. లాభ శాతం అని అడుగుతాడు. లాభ శాతం అంటే ఏ విధంగా చేస్తామంటే, సపోజ్ ఇదే ట్రాన్సాక్షన్ తీసుకోండి. ఒక వస్తువుని మనం 10 రూపాయలకు కొన్నాము అండ్ 12 రూపాయలకు అమ్మినాము, అంటే మనకు లాభం ఎంత వచ్చింది? 2 రూపాయలు వచ్చింది. ఈ 2 రూపాయలని శాతాలలో చెప్పాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు వచ్చిన లాభాన్ని పైన రాస్తాం. ఈవెన్ నష్టం వస్తే కూడా నష్టాన్ని పైన రాసుకోవచ్చు. అప్పుడు దాన్ని మనం నష్ట శాతం అంటాం. లాభ శాతం కావాలి అనుకుంటే వచ్చిన లాభాన్ని పైన రాస్తాం, కొన్న వేలని కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైనా కూడా ఇక్కడ బేస్ అనేది కొన్న వేల ఇంటూ 100 అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, మనకి శాతాన్ని చూపిస్తుంది. ఇంటూ 100 అనేది శాతాన్ని చూపిస్తుంది. ఈ లాభ శాతం కావాలంటే వచ్చిన లాభం బై కొన్న వేల ఇంటూ 100. ఇక్కడ ఫార్ములా లెక్క గుర్తుంచుకోకండి. అసలు ఈ లాభం అనేది మనకి ఎప్పుడైనా సరే కొంటేనే వస్తుంది. సో కొనడం ద్వారా వచ్చింది కాబట్టి బేస్ అనేది మనకి కొన్న వేల అవుతుంది. అంటే ఈ టాపిక్ మొత్తానికి కూడా బేసిక్ అనేది ఏంటంటే కాస్ట్ ప్రైస్, కొన్న వేల అనేది బేసిక్ అండి. దీన్ని బట్టి మనం ఈ టాపిక్ మొత్తాన్ని కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఇక్కడ ఫార్ములాస్ ఉండవండి, కంప్లీట్గా కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏమడుగుతున్నాడు, ఏమేం చేయాలి అనే కాన్సెప్ట్ తోటే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ని కూడా ఫార్ములాస్ లేకుండా ట్రై చేద్దాం. సో ప్రతి ఎగ్జాంపుల్ని కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. కాకపోతే మనకి పర్సంటేజెస్ స్పీడ్గా రావాలండి. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ని చేయాలంటే పర్సంటేజెస్ పైన పూర్తి గ్రిప్ ఉండాలి. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐ గెయిన్ 70 పైసా ఆన్ 70 రూపీస్, మై గెయిన్ పర్సంటేజ్. ఒకవేళ నాకు 70 పైసల లాభం వచ్చింది, దేనిపైన? 70 రూపాయల పైన. 70 పైసల లాభం వచ్చింది, గెయిన్ పర్సెంట్ అంటే మనం ఎప్పుడు చెప్పలేమండి. దేనిపైన వచ్చిందో తెలియాలి. అంటే ఎంత లాభం వచ్చిందో తెలిస్తేనే లాభ శాతం చెప్పచ్చు. నాకు 100 రూపాయలు లాభం వచ్చింది అని చెప్పంటే
లాభ శాతాన్ని నేను ఎప్పుడు కూడా చెప్పలేను. ఇప్పుడు నాకు ఒక ట్రాన్సాక్షన్లో 100 రూపాయలు లాభం వచ్చింది, నా లాభ శాతం ఎంత అంటే నేను కనుక్కోలేను. ఎప్పుడు కనుక్కోవచ్చు? నేను ఒక 200 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు ఒక 100 రూపాయలు లాభం వచ్చింది, ఇప్పుడు నా లాభ శాతం ఎంత అంటే చెప్పచ్చండి. నేను ఒక 500 రూపాయలు పెట్టి ఒక వస్తువును కొన్నాను, ఆ వస్తువును అమ్మడం ద్వారా నాకు 100 రూపాయలు లాభం వచ్చింది, అయితే నా లాభ శాతం ఎంత చెప్పచ్చు. బట్ నాకు ఒక 100 రూపీసో లేదా ఒక 20 రూపీసో లాభం వచ్చింది, లాభ శాతం ఎంత అంటే చెప్పలేము. అంటే అక్కడ ఖచ్చితంగా కొన్న వెల అనేది ఉండాలి. ఇలా కూడా చెప్పలేమండి. ఇప్పుడు మనకి 70 పైసలు అనేది ఇవ్వడం జరిగింది, 70 రూపాయల పైన ఇస్తున్నాడు. సో లాభము శాతం కావాలి కాబట్టి 70 పైసలు అని చెప్పించాడు. ఇక్కడ రూపాయలు ఉన్నాయి కాబట్టి రూపాయలు రాస్తే ఏం రాసుకోవచ్చు అంటే 0.70 పైసా, 0.70 పైసా బై 70 రూపీస్ ఇంటూ 100 అని చెప్పి రాస్తాం జనరల్గా. ఇప్పుడు మనం ఇది తీసేసామనుకోండి, ఇదంతా కూడా అవసరం లేదండి. సింపుల్గా 70 రూపీస్లో 70 పైసా ఎంత శాతం? క్లియర్లీ 1%. క్లియర్లీ 1%. ఎందుకంటే 100లో 1 రూపాయి అనేది 1%, 70 రూపాయలలో 70 పైసలు అనేది 1%. ఇది మనకు జనరల్గా ఆలోచిస్తే సరిపోతుంది. నాకు అట్లా ఆలోచించలేను అనుకున్నప్పుడు ఈ ఫార్ములా అంటే ఈ మెథడ్ ఒకటి ఏదైతే ఉందో మనం ఫస్ట్ స్టార్టింగ్లో వాడిని చూడండి, పర్సంటేజ్లో ఈ మెథడ్ మీరు యూజ్ చేయొచ్చు. బట్ ఇంత కూడా రిస్క్ తీసుకోకండి. 70 పైసలు అనేది క్లియర్గా 70 రూపాయలలో 1% సమానం. సో 1% అనేది మనకి ఆన్సర్. ఇంకా చెప్పాలంటే 70 రూపాయలలో కూడా అన్ని శాతాలను మనం కనుక్కోవచ్చు. 10% ఎంత అండి? 10% 7 రూపాయలు. 20% ఎంత అండి? 14 రూపాయలు. ఇప్పుడు 10% అంటే మనకి 1% కావాలనుకోండి, 1% కావాలంటే ఏమవుతుంది? పాయింట్ పొజిషన్ 2 పొజిషన్ జరుగుతుంది, అంటే 0.70. ఇలా కూడా చెప్పానండి నేను ఆల్రెడీ పర్సంటేజ్ స్పీడ్గా చేయడం ఎలా అని చెప్పేసి చాలాసేపు డిస్కస్ చేసాం. అండ్ అక్కడ మనకి 9 క్లాసులు ఉన్నాయండి. ఈ టాపిక్ మొత్తానికి కూడా, ఈ టాపిక్ ఏంటంటే మనం డిస్కస్ చేసేది ప్రాఫిట్ అండ్ లాస్. ఈ టాపిక్ మొత్తానికి కూడా బేస్ ఏంటంటే పర్సంటేజ్ అండి. పర్సంటేజ్లో మనం స్పీడ్గా చేస్తే ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ వాట్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్? అంటే క్రింది వాటిలో పర్సంటేజ్ రూపంలో ప్రాఫిట్ని చూసినట్లయితే ఏది బెస్ట్ అని అడుగుతున్నాడు. అంటే 36 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 17 రూపాయలు లాభం వచ్చింది. 50 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను, 24 రూపాయలు లాభం వచ్చింది. ఇలా కొన్ని ఇచ్చాడు మనకి. వీటిలో ఏది బెస్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి అడుగుతున్నాడు. సో లాభం ఎక్కువ వచ్చింది 29 అని చెప్పేసి దీన్ని మనం ఆన్సర్గా డిసైడ్ చేయలేము. అక్కడ పర్సంటేజ్లు చూడాలా, పర్సంటేజ్ చూసి ఏది బెస్ట్ పర్సంటేజ్ దాన్ని తీసుకోవాలి. మరి పర్సంటేజ్ చూడాలంటే 36లో 17 ఎంత శాతం? అప్పుడు మనం ఏం చేస్తాం? 17 మనకు కావాలి, 36 మొత్తం ఉంది, ఇంటూ 100 అని చెప్పి తీసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 36లో 17 అనేది ఎంత పర్సెంట్ అనేది తెలుస్తుంది. సో మరి ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 47 2/9% వస్తుంది. ఇక స్పీడ్ క్యాలిక్యులేషన్ కోసం మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, సింప్లిఫికేషన్ అనే టాపిక్ పైన డిస్కస్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ అన్ని క్యాన్సిల్ చేసుకోకుండా ఉండకుండా ఇలా చూడండి, లేదా 47 దాకా వస్తుందండి. ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే 47 దాకా వస్తుంది. ఆగండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ 50లో 24%, క్లియర్లీ 48% అండి, క్లియర్లీ 48%. ఎందుకంటే 50లో ఇది ఎంత తక్కువ ఉందండి? 24 అనేది సగం కంటే ఒకటి తక్కువ ఉంది. సగం కంటే ఒకటి తక్కువ అంటే మనకు 100% వచ్చేసరికి ఏమవుతుంది? సగం కంటే 2 తక్కువ అవుతాయి. నాకు కన్ఫ్యూజ్ వద్దు అనుకుంటే 24/50 ఇంటూ 100 చేయండి, అప్పుడు కూడా మనకి ఏమొస్తుందండి? 48% వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 40లో 19 అనేది ఎంత శాతం అని చెప్పి అడుగుతున్నాడు. సో 40లో 19 అనేది క్లియర్లీ మళ్ళీ మనకి 47 చేంజే ఉంటుందండి. 47 1/2% వస్తుంది. 47 అండాప్ అంటాం దాన్ని, 47 1/2% వచ్చింది. అండ్ ఫైనల్లీ 60లో 29 అనేది క్లియర్గా 48 1/3%. సో ఇది ఎక్కువ అండి, 48 1/3% ఎక్కువ కాబట్టి ఇక్కడ ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే జస్ట్ మన లాభాన్ని శాత రూపంలో చెప్పడం, అంటే దానికోసం ఏం చేస్తాం? మళ్ళీ పర్సంటేజే యూజ్ చేస్తాం. బట్ అదే మెథడ్ని ఇక్కడ 4 క్వశ్చన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. స్పీడ్గా చేయడం కోసం ఈ ప్రాబ్లం మనకు వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇఫ్ ఏ బుక్ బాట్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 200 to 350 రూపీస్, సోల్డ్ ప్రైస్ రేంజింగ్ ఫ్రమ్ 300 to 425 రూపీస్, what is the greatest possible profit that might be made on selling 8 books? ఓకే, 200 రూపాయల నుంచి 350 రూపాయల మధ్యలో గల కొన్ని పుస్తకాలను, 200 రూపాయల నుండి 350 రూపాయలు గల అంటే ఈ రేంజ్లో ఉన్న కొన్ని పుస్తకాలను 300 రూపాయల నుంచి 425 రూపాయల వరకు కూడా 425 రూపాయల వరకు కూడా అమ్మడం జరిగింది. అలా 8 పుస్తకాలను అమ్మాడండి, 8 పుస్తకాలను అమ్మాడు. అలా అమ్మడం ద్వారా అతనికి వచ్చే గరిష్ట లాభం ఎంత అని అడుగుతున్నాడు. గరిష్ట లాభం అనేది ఎప్పుడు వస్తుంది? లాభం అనేది ఎప్పుడు వస్తుందండి? కొన్న వేళ తక్కువ ఉండి అమ్మిన వేళ ఎక్కువ ఉంటే లాభం వస్తుంది. మరి గరిష్ట లాభం రావాలంటే ఉన్న పుస్తకాలన్నీ కూడా, ఉన్న పుస్తకాలు అంటే ఇప్పుడు 8 పుస్తకాలు అమ్ముతున్నాం, ఈ 8 పుస్తకాలు కూడా తక్కువ రేటు కావాలి. అంటే మనకు రావడం, మనకు 200 రూపాయలకు ఒకటి పడాలి, మనం దాన్ని ఎక్కువ రేటుకి అమ్మాలి.
ఎక్కువ రేటుకి అమ్మినప్పుడే మనకి గరిష్ట లాభం వస్తుంది. అంటే ఒక బుక్ను మనం 200 కొని 425 రూపాయలకి అమ్మామనుకోండి, ఒక బుక్ పైన మనకి ఎంత లాభం వస్తుంది? 225 రూపాయల లాభం వస్తుంది. అలా కాకుండా ఒక 300 రూపాయలు వీటి మధ్యలో అంటే 300 కొని 325కి అమ్మామనుకోండి, కేవలం 25 రూపాయలు మాత్రమే వస్తుంది లాభం. మన గరిష్ట లాభం రావాలి అంటే మన కొన్న వెల మ్యాక్సిమం తక్కువ ఉండాలి, అమ్మిన వెల మ్యాక్సిమం ఎక్కువ ఉండాలి. అంటే ఇప్పుడు మన గరిష్ట లాభం అనేది రావడం కోసం ఒక్క బుక్ పైన మనకి ఎంత లాభం వస్తుంది అంటే 225 రూపీస్ వస్తుంది. మరి ఇలా చేయొచ్చు ఒకటి 225 అని చెప్పేసి. లేదు అంటే ఇట్లా చూడండి, 8 బుక్కులు మనం అమ్మాలి. 8 బుక్కులు అమ్మాలంటే 8 బుక్కులకు మనకు అయ్యే కాస్ట్ ఎంత అండి? 200 × 8 1600 రూపాయలు మనకు పడుతుంది. 1600 రూపాయలు మనకు ఆ 8 పుస్తకాలు కొనడం ద్వారా పడుతుంది. మరి అదేవిధంగా 8 పుస్తకాలు అమ్మినామనుకోండి, 8 పుస్తకాలు ఒక్కొక్కటి ఎంత అమ్మాలి? 425 రూపాయలకి అమ్మితే గరిష్ట లాభం వస్తుంది. మరి ఇలా అమ్మితే 425 × 8 400 × 8 3200, 25 × 8 200, 32 + 200 3400 వస్తుంది. అంటే 1600 కొని 3400కి అమ్మినామనుకోండి, మనకు లాభం అనేది ఎంత వస్తుంది? క్లియర్లీ 1800 రూపాయలు వస్తుంది. మరి 1800 రూపాయల లాభం అనేది ఇక్కడ ఆప్షన్లో ఉందా అంటే ఫస్ట్ 400 కాదు, 600 కాదు, కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే కనుక్కోలేమంటుండు, కనుక్కోవచ్చు కాబట్టి ఇది కూడా కాదు. మనకు కావాల్సిన ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, మనం ఫార్ములా ఏమైనా వాడుతున్నామా? ఎటువంటి ఫార్ములా వాడుతున్నాం? ఈ క్వశ్చన్లో గరిష్ట లాభం అని అడిగాడు సపోజ్. మరి కనిష్ట లాభం రావాలి అంటే ఏం చేస్తామండి? 350 రూపాయలకే కొనాలి, వాటిని 350 రూపాయలకి అమ్మాలి. అంటే కనిష్ట లాభం ఎంత? 0. అంతకంటే తక్కువ అమ్మినామనుకోండి నష్టం వస్తుంది. అంతకంటే తక్కువ అమ్మితే నష్టం వస్తుంది. సరే, తనకి కనిష్ట నష్టం రావాలంటే ఏం చేస్తాం? 350 కొనాలా, 300కి అమ్మాలా. ప్రతి బుక్ పైన 50 రూపాయలు నష్టపోవాలి, 8 బుక్కుల పైన 400 రూపాయలు నష్టపోవాలి. అది కనిష్ట నష్టాన్ని చూపిస్తుంది. కనిష్ట నష్టం అడగచ్చు, గరిష్ట లాభం అడగచ్చు. సో కనిష్ట లాభం కూడా అడగచ్చు. కనిష్ట లాభం అంటే 0 అని చెప్పి తీసుకుంటాం. అంటే క్వశ్చన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఒక మనం బిజినెస్ మ్యాన్ లెక్క ఆలోచిస్తేనే సెట్ అవుతుందండి ఇక్కడ. అంటే ఆ ప్లేస్లో మనం ఉండి మన దగ్గర బుక్స్ ఉన్నాయి, ఎలా అమ్మాలి, ఎలా అమ్మితే ఎంత రేట్ వస్తుంది అనే క్యాండిడేట్ల పొజిషన్లో మనం ఉంటే ఆ క్వశ్చన్లో క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఇది ఈజీ క్వశ్చనే కావచ్చు. ముందు క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మనం అదే విషయం, అదే అక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ప్లేస్లో మనం ఉన్నామని చెప్పి ఊహించుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ₹2090.42 కొన్న వస్తువులను దుకాణదారుడు ₹2602.58 అమ్మితే అతనికి లాభశాతం ఎంత సుమారుగా? సో ఇక్కడ ఈజీ క్వశ్చనే, నంబర్స్ పెద్దగా ఇచ్చాడు. సో నంబర్స్ పెద్దగా ఇస్తే మనం ఏం చేస్తామండి? సింప్లిఫికేషన్ స్పీడ్గా చేయాలి. మనం అమ్మిన ధర ఎంత అండి? 2600 చిల్లర, లైక్ 2600కి అమ్మినాం అనుకుందాం. దాదాపుగా ఇచ్చాడు కాబట్టి మనం అంత రిస్క్ తీసుకుని అవసరం లేదు. అండ్ కొన్న వేలు ఎంత అండి? ₹2090. పాయింట్లు తీసి పెట్టేసేయండి. 510 రూపాయలు, 510 రూపాయలు లాభం వచ్చింది. 510 రూపాయలు లాభం వచ్చింది. లాభం అనేది ఎప్పుడైనా కూడా దేనిలో చూస్తామండి? కొన్న వేల పైన చూస్తాం. మన కొన్న వేలు ఎంత? 2900, సారీ 2090 రూపాయలు. అంటే 510/2090 × 100 చేసామనుకోండి, 0 గెట్ క్యాన్సల్. 510 అంటే ఇంకో 0 యాడ్ అవుతుంది. ఆ 50/100/209 చేసామనుకోండి, మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో మనకు అది దాదాపుగా అడిగాడు కాబట్టి ఇది దాదాపుగా కట్ చేస్తే మనకి ఇందులో సగంలో సగం కాబట్టి 25% తీసుకోవచ్చు. సో 25% అనేది ఇక్కడ మనకి ఆన్సర్ కావడం జరుగుతుంది. సో దాదాపుగా అన్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం పర్ఫెక్ట్ అక్యురేట్ ఆన్సర్ కోసం ట్రై చేయని అవసరం లేదు. దగ్గరలో దరిదాపుగా ఉన్న, అంటే ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా గ్యాప్ ఉన్నాయి. 15, 20, 25, 30 ప్రతిదానికి ఎక్కువ గ్యాప్ ఉంది. మనకు దగ్గరలో 25 ఆన్సర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఆల్ఫ్రెడ్ పాత స్కూటర్ని 4700 కొని 800 రూపాయలతో ఖర్చు రిపేర్ చేయించి 5800కి అమ్మితే అతనికి లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఒక పర్సన్ ఏం చేసిండు? ఒక పాత స్కూటర్ని 4700కి కొన్నాడు. దానిపైన రిపేర్ పేరుతోటి 800 రూపాయలు ఖర్చు చేసిండు. అంటే మొత్తం తనకు ఎంత ఖర్చు అయింది? 4700 + 800 అంటే 5500 రూపాయలు ఖర్చు అయింది. అంతే కదండి. 4700 కొన్నాడు, 800 రూపాయలు ఖర్చు చేసిండు దాని మీద. అంటే అతను ఆ స్కూటర్ పైన చేసిన మొత్తం ఖర్చు ఎంత? 5500. అండ్ దాన్ని ఎంత కమ్మిండు? 5800కి అమ్మిండు. సో 5500 కోడి 5800కి అమ్మితే తనకి లాభము 300 రూపాయలు వస్తుంది. ఈ 300 రూపాయల లాభాన్ని లాభశాత రూపంలో చెప్పమని అంటుండు. మరి లాభశాతం అంటే ఏం చేస్తాం? వచ్చిన లాభము బై కొన్న వేల అన్నాం అనుకోండి, ఇక్కడ అదే ప్రాబ్లం. కొన్న వేల అంటే ఇది రాస్తాం, కొన్న వేల కాదండి యాక్చువల్గా. తనకైనా మొత్తం ఖర్చు ఎంత? 5500 మొత్తం ఖర్చు. అందుకే ఫార్ములాస్ మనం చదవద్దండి. యాక్చువల్గా ఫార్ములాస్ చదివితే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది మనం క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 300/55 ఉంటుంది. సో 300/55 అంటే 11/5 అండ్ 11 5 6 60/90
11 వచ్చింది. 60/11 అంటే 11 ఎక్కం 11 5ల 5 మిగులుతుంది. 5/11 ఆప్షన్ నెంబర్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుందండి. 5/11 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ షాప్ కీపర్ పర్చేస్డ్ 70 kgs ఆఫ్ ఫోటోటోన్స్ ఎట్ 420 rupees and sold whole lot of the rate of 6.5 rupees per kg. వాట్ విల్ బి హిస్ గెయిన్ పర్సెంట్? ఒక దుకాణదారుడు 420 రూపాయలు పెట్టి 70 కిలోల బంగాళాదుంపలు కొన్నాడు. మొత్తం దుంపలను 6 రూపాయలు 50 కిలో చొప్పున అమ్మితే అతనికి లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో 2 రకాలుగా చేయొచ్చండి క్వశ్చన్. ఒకటి, తను కొన్నది 70 కిలోలు, మనకు అమ్మిన రేట్ ఏమో పర్ కేజీ అంటే 1 కిలోకి ఇచ్చాడు. 70 కిలోలకు తనకు ఎంత కాస్ట్ వస్తుంది అంటే ఇంటూ 70 చేస్తాం. దాని ద్వారా తన మొత్తం లాభం అంటే అమ్మిన వేల వస్తుంది, కొన్న వేల ఉంది, అమ్మిన వేల ఉంది, లాభ శాతం అని చెప్పచ్చు. లేదా ఇంకో రకం ఏంటంటే ఇక్కడ పర్ కేజీ ఉంది కాబట్టి దీన్ని పర్ కేజీలకి మార్చవచ్చు. అంటే 420 రూపాయలను 70 కిలోలు పెట్టి అంటే 70 కిలోలకు 420 రూపాయలు పెట్టి కొన్నాడు. పర్ కేజీ ఏమవుతుంది? ఆటోమేటిక్గా 6 రూపీస్ అవుతుంది. 7 × 7 7 12 742. సో మనకి పర్ కేజీ మనకి ఎంత పడుతుందండి? 6 రూపాయలు పడుతుంది. అండ్ అమ్మిన ధర ఎంత పర్ కేజీ? 6 రూపాయల 50 పైసలు. 6 రూపాయల 50 పైసలు. ఇప్పుడు చూడండి, అందరికీ అర్థమైపోతుంది ప్రాబ్లం. 6 రూపాయలు కొన్నాడు, 6.5కి అమ్మిండు. అంటే ప్రతి కేజీ పైన 50 పైసల లాభం వచ్చింది. ప్రతి కేజీ పైన 50 పైసల లాభం వచ్చింది. ఎందుకు చేస్తున్నాను? ఇది లాభ శాతం కోసం. ఎందుకు మనకి లాభ శాతం ఎంత అని అడిగాడు కాబట్టి 50 పైసల లాభం వచ్చింది. మరి కింద ఏం రాసుకోవాలి? కొన్న వేల రాస్తాం. అంటే పర్ కేజీకి 6 రూపాయలు ఇంటూ 100 అని చెప్పి చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ 0 అంటే పాయింట్ తర్వాత 0ని కన్సిడర్ చేయని అవసరం లేదు. ఈ పాయింట్ తీసేస్తే కింద 0 వస్తుంది. 0కి 0 క్యాన్సల్. 5 × 10 50. 50/6. 6 ఎక్కం 6 8ల 2 మిగులుతుంది. 2/6 అంటే 1/3 అంటే 8 1/3% లాభం అని చెప్పేసి ఆప్షన్ నెంబర్ సిని ఇక్కడ రైట్ ఆన్సర్ చేస్తామండి. క్యాన్సలేషన్ అనేది మనం ఎంత స్పీడ్గా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. సమ్ పర్చేస్ 20 dozens ఆఫ్ టైస్ ఎట్ ది రేట్ ఆఫ్ ది 375 rupees per dozen. ఈ సోల్డ్ ఈచ్ ఆఫ్ దెమ్ ఎట్ రేట్ ఆఫ్ 33 rupees. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ది పర్సెంటేజ్? ప్రాఫిట్ పర్సెంటేజ్ అని అడుగుతున్నాడు. సో ఒక డజన్కి 375 రూపాయలు పెట్టి 20 డజన్ ఆట వస్తువులను శ్యామ్ కొని ఒక్కొక్క వస్తువుని 33 రూపాయలు చొప్పున అమ్మితే తనకి లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. సో సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అండి. పెద్దగా కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం కొన్నది ఎంత అండి? మొత్తం ఖర్చు పెట్టింది 375 రూపాయలు. అలా కొనడం ద్వారా తనకి ఎన్ని వచ్చాయి? 20 డజన్లు వచ్చాయి. 20 డజన్లు అంటే డజన్కి ఎంత పడిందో చూడండి. 20ని బై చేయొద్దు. ఇక్కడ 20 రాసామనుకోండి అది తప్పు అవుతుంది. ఎందుకంటే మనకి కావాల్సింది ఒక్క ఐటమ్ కాస్ట్. ఒక ఐటమ్ కాస్ట్ అంటే డజన్కి 375 రూపాయలు. అక్కడ మనకి డజన్లో 12 ఐటమ్స్ ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. ఒక డజన్కి 12 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి బై 12 చేసేస్తాం. సో ఇది సింప్లిఫై చేసినాం అనుకోండి, మనకి ఎంత వస్తుందంటే ఒక కాస్ట్ ఎంత వస్తుంది? 31.25 వస్తుంది. అంటే 31 రూపాయలు 25 పైసలు పర్ ఈచ్ ఐటమ్ కాస్ట్ వస్తుంది. మరి తను ఎంత కమ్మిండు? ఒక్కొక్క దాన్ని 33 రూపాయలకు అమ్మిండు. అంటే ఒక ఐటమ్ పైన తనకి ₹75 లాభం వస్తుంది. ఒక ఐటమ్ పైన ₹75 లాభం వస్తే తన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. అంటే వచ్చిన లాభము ₹75 తనకు అయిన కాస్ట్ 31 రూపాయలు 25 పైసలు ఇంటూ 100 అని చెప్పి చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ క్యాన్సిల్ చేసేసుకోండి. తర్వాత మొత్తం కనుక సింప్లిఫై చేసినట్లయితే మనకి క్లియర్గా 5.6 వస్తుందండి. సో 5.6% వస్తుంది. సో 5.6% ప్రాఫిట్. ఆప్షన్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. మళ్ళీ ఇక్కడ ఏం కావాలండి? సింప్లిఫికేషన్స్ స్పీడ్గా వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 100 oranges ఆర్ బాట్ ఫ్రమ్ ది ఎట్ ది రేట్ ఆఫ్ 350 rupees అండ్ సోల్డ్ ద రేట్ ఆఫ్ 48 rupees పర్ డజన్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? 350 రూపాయలకు 100 ఆరెంజెస్ని కొని వాటిని డజన్కు 48 రూపాయలు చొప్పున అమ్మితే లాభము లేదా నష్టము ఎంత శాతం అని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, 350 రూపాయలకు 100 కొన్నాడు. అంటే 100 ఐటమ్స్కి 100 ఆరెంజెస్కి 350 రూపీస్ ఫర్ ఈచ్ ఆరెంజ్. అంటే ఒక్కదానికి ఎంత అండి? ₹3.50. చాలా సింపుల్. బై 100 చేసేస్తే సరిపోతుంది. మరి వాటిని ₹3.50 కొన్నాడు కదా. వాటిని ఎంత కమ్మాడు అంటుండు? 48 రూపీస్కి డజన్ అమ్మిండు. డజన్ అంటే ఎంత? 12. అంటే ఒక ఐటమ్ ఎంత రూపాయలకు అమ్మినట్టు? 4 రూపాయలకు అమ్మినట్టు. చూడండి, ఇప్పుడు 3.5కు ఒక ఐటమ్ కొన్నాడు, 4 రూపాయలకు ఐటమ్ అమ్మిండు. అంటే తనకి 50 పైసలు లాభం వచ్చింది. 50 పైసలు లాభం అంటే 0.5 బై మొత్తం ఎంత అండి? కొన్న వేల 3.5 ఇంటూ 100. సో క్లియర్లీ 0.5 గెట్ క్యాన్సల్. 5 ఎక్కం 5 ఏళ్ళ 100/7 అంటే ఎంత అండి? 14/2/3 14/2/7%. ఇది మనం పర్సంటేజ్లో షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో ఇది లాభమా అండి? ఇంకో విషయం, 14/2/7 వచ్చింది కదా, ఇది మనకి లాభమా నష్టమా? ఎందుకంటే 3.5 కొని 4 కమ్మినాం.
3.5 కొని 4 అమ్మితే లాభం వచ్చినట్టే కదా. లాభం అంటే మనం ఏం చేస్తాం, 14.27% గెయిన్. ఇక్కడ లాస్ అని ఉంది, సేమ్ ఆప్షన్స్, కన్ఫ్యూజ్ కావడానికి. ఇది కాదు, ఇది రైట్ ఆన్సర్. ఈ విషయాన్ని గమనించాలి. లాభము 14 2/7%. మరి ఇవన్నీ కూడా మనం పర్సంటేజెస్ పార్ట్ 1 వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. 100/7 వస్తే ఎట్లా, 100/6 అట్లా 6 వస్తే ఏం చేయాలి, 100/8 వస్తే ఏం చేయాలని. కంటిన్యూటీ ఇంపార్టెంట్ అండి, కంటిన్యూటీగా చదవండి, ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి 1400 రూపాయలు పెట్టి ఒక సైకిల్ కొని 15% నష్టానికి అమ్మిండు. అయితే ఆయన అతని ఎస్పీ అంటే అమ్మిన ధర ఎంత అని అడుగుతున్నాడు. మరి అమ్మిన ధర కావాలి. అతను ఎంత పెట్టుకున్నాడు అండి, 1400 రూపాయలు పెట్టుకున్నాడు. ఎంత నష్టానికి అమ్మిండు, 15% నష్టానికి అమ్మిండు. నష్టం అంటే 15% ఎంతనో దాన్ని తీసేసామనుకోండి, అప్పుడు మనకి అమ్మిన విల వస్తుంది. మరి 15% కావాలి. క్లియర్లీ 15%ని 2 భాగాలు చేయండి, ఒకటి 10%, ఒకటి 5%. ఇలా 10% ఎంత అండి, 140. 5% ఎంత, అందులో సగం 70. రెండింటిని కలిపితే ఎంత, 210 రూపాయలు. ఇది నష్టం. అమ్మిన వేల 1400, కొన్న వేల 1400, నష్టం 210 రూపాయలు. అమ్మిన వేల అంటే దీనికైనా తీసేస్తాం. 1400కి 200 తీసినాం అనుకోండి, 1200. 1200కి 10 తీసేస్తే 1190 రూపాయలు. మరి 1190 రూపాయలు అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. దీనికి రఫ్ వర్క్ అవసరం లేదండి. యాక్చువల్గా మీకు చెప్పడం కోసం రఫ్గా చేస్తున్నాను, కానీ 15% అక్కడ చూడగానే 140 + 70 210 తీసేయండి, 1190. వితిన్ 2 seconds లోపల క్వశ్చన్ని కంప్లీట్ చేయొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 400 ఖరీదు చేసే ఒక వస్తువుని 20% లాభంతో బీకి అమ్మగా, బి ఏకి ఇచ్చిన ధర పైన 10% లాభం వేసుకునేదాన్ని సికి అమ్మిండు. బికి సి చెల్లించిన సొమ్ము ఎంత? ఇక్కడ కాంబినేషన్స్, 3 వ్యక్తులు ఉన్నారు. ఫస్ట్ వ్యక్తి ఏ, సెకండ్ వ్యక్తి బి, థర్డ్ వ్యక్తి సి. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి 20% లాభంతో అమ్మిండు, అండ్ బి అనే వ్యక్తి సి అనే వ్యక్తికి 10% లాభంతో అమ్మిండు. అయితే సి అనే వ్యక్తి తనకి ఎంత అమౌంట్ ఇచ్చాడని అడుగుతున్నాడు. సో ఈ అంత అమౌంట్ ఇవ్వాలి అంటే ఆ ఐటమ్ కాస్ట్ ఎంత, అక్కడ ఆ ఐటమ్ కాస్ట్ దానికి ఇవ్వాలి కాబట్టి. సో యాక్చువల్ కాస్ట్ ఎంత, 400 రూపీస్ అండి. 400 రూపీస్ ఏ కొన్నాడు, బీకి ఎంత కమ్మిండు, 20% లాభానికి అమ్మిండు. అంటే బీకి పోయేసరికి ఎంత కావాలి, 20% లాభం. 400లో 20%, 400లో 10% 40, 20% 80, రెండు కలిపితే 480. అంటే ఏ అనే వ్యక్తి బీకి అమ్మిన రేట్ అంతా 480. మరి బి ఏం చేశాడు, దాన్ని సికి 10% లాభంకి అమ్మాడు. ఇలా 10% ఎంత అండి, 48 రూపీస్. దీనికి మనం 48 కలిపితే 40 కలిపామనుకోండి 520, 528 రూపాయలకు బి అనే వ్యక్తి సికి అమ్మింది. కాబట్టి సి ఎంత చెల్లించాలి ఇప్పుడు దీనిపైన, 528 రూపాయలు. ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏమవసరం, పర్సంటేజెసే. అమ్మడం కొనడం అనే మాట ప్రాఫిట్ అండ్ లాస్కు సంబంధించినప్పటికీ కూడా చేసే ప్రాసెస్ మొత్తం కూడా కేవలం పర్సంటేజెస్ పైనే ఉంటాయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పీటర్ ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకు కొని దాని మరమ్మత్తు పైన 5,000 రూపాయలు ఖర్చు చేసి 1000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఖర్చు చేశాడు. 25% లాభం వేసుకొని అమ్మితే అతనికి ఎంతకు అమ్మాలి, అమ్మిన ధర ఎంత అని అడుగుతున్నాడు. అంటే పీటర్ అనే వ్యక్తి ఒక యంత్రాన్ని 80,000 రూపాయలకు కొన్నాడు. అదేవిధంగా దాని మరమ్మత్తు పైన అంటే రిపేర్ చేయించడానికి 5,000 రూపాయలు ఖర్చు చేశాడు. అండ్ చేరవేయడానికి అంటే ట్రాన్స్పోర్ట్ పైన 1,000 రూపాయలు ఖర్చు చేశాడు. ఇలా మొత్తం ఖర్చు చేసిన తర్వాత అతనికి 25% లాభం రావాలంటే ఆ యంత్రాన్ని తన ఎంత ధరకు అమ్మాలి, ఇది క్వశ్చన్. మరి ఆయనకైనా మొత్తం కాస్ట్ లెక్కేసుకోవాలి. ఫస్ట్ 80,000 రూపాయలేమో కొండాను, ఆ ఐటమ్కి ఖర్చు పెట్టిండు ఫస్ట్. దానిపైన 5,000 రూపాయలేమో రిపేర్కి ఖర్చు పెట్టిండు, ఇంకా 1,000 రూపాయలేమో ట్రాన్స్పోర్ట్కి ఖర్చు పెట్టిండు. అంటే తనకి మొత్తం ఎంత కాస్ట్ అయిందండి, 85 + 1 6, 86,000 రూపాయలు ఖర్చు అయింది. 86,000 రూపాయలు ఖర్చు అయింది. ఇప్పుడు దీన్ని 25% లాభానికి అమ్మాలి. ఎందుకంటే తనకి ఎంత లాభం రావాలి, 25% లాభం రావాలంటే ఏ ధరకు అమ్మాలి. మరి 86,000లో 25% కావాలి. 86,000లో సగం ఎంత అండి, 43,000. సగం అంటే 50%కి, ఇందులో సగం చేస్తే 25% వస్తుంది. అంటే ఇందులో సగం ఎంత, 21,500. అంటే 21,500 రూపాయలు అదనంగా అమ్మాలి. తన పడ్డ కాస్ట్ మొత్తం 86,000, ఆ ధరకి 21,500 కలపాల. 86కి 21 కలిపామనుకోండి, 86కు 20 కలిపితే 116, 1 కలిపితే 117, 107. అంటే 1,07,500 రూపాయలకి అమ్మిండి అనుకోండి. 1,07,500 రూపాయలకు అమ్మితే అతనికి 25% లాభం వస్తుంది. తను పెట్టిన ఖర్చులన్నీ పోను. అంటే ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నంబర్స్ చాలా క్లోజ్గా ఉంటాయి, 117, 105 ఇలా నంబర్స్ అన్ని చాలా క్లోజ్గా ఉంటాయి. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఆఫ్ 100 రూపీస్ ఏ మ్యాన్ గెయిన్స్ 15 రూపీస్ ప్రాఫిట్. వాట్ ఈస్ ద గెయిన్ పర్సెంట్? 100 రూపాయలకు
ఒక వస్తువును అమ్మి 15 రూపాయలు లాభం పొందితే అతని లాభ శాతం ఎంత? చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది ఏం చేస్తారంటే వచ్చిన లాభం ఎంత 15, ఎంతకు అమ్మిండు అంటే ఎంత, అతని కాస్ట్ ఎంత 100 ఉంది కాబట్టి 100 ఇంటూ 100 అని చెప్పి క్యాన్సిల్ చేసి 15% ఆప్షన్ నెంబర్ 1ని కరెక్ట్ చేస్తారు. కానీ ఇది తప్పు. ఎందుకు అంటే మనకి బేస్ అనేది ఇంపార్టెంట్. ఏది తీసుకుంటాం? కొన్న వెలని బేస్ తీసుకుంటాం. అంటే మనకు ప్రామాణికం ఏంటి? కొన్న వెల. ఇప్పుడు 100 రూపాయలకు అమ్మిండు, ఇది అమ్మిన వెల. ఇలా అమ్మితే తనకి ఏమైంది? 15 రూపాయలు లాభం వచ్చింది. అంటే కొన్న వెల ఎంత? 85 రూపాయలు అయితేనే 85 రూపాయలు అంటే 100 - 15 చేస్తే 85 వస్తుంది చూడండి. 85 రూపాయలు తను కొంటే 85కు కొని 15 రూపాయలు లాభానికి అమ్మితే 100 రూపాయలకు అమ్మినట్టు. అంటే ఇప్పుడు తన కొన్న వెల ఎంత? 85 రూపాయలు. ఇప్పుడు ప్రాబ్లమ్ని చేయాలి. వచ్చిన లాభం 15 రూపాయలు, కొన్న వెల 85 రూపాయలు, లాభ శాతం కావాలంటే ఇంటూ 100 చేస్తాను. అండ్ ఇక్కడ 3 ఎక్కం, 5 3 5 17 3 ఇంటూ 100 300/17. ఇప్పుడే మనకు 17 ఎక్కం రావడం వల్ల అడ్వాంటేజ్ చూడండి ఎంత బెనిఫిట్ అవుతుందో. సో నేను క్లియర్గా 17 ఎక్కం 17 ఎంత మిగులుతుందండి? 13 మిగులుతుంది. పక్కన 0 130. 17 ఏళ్ళ 119. ఇది నోటెడ్ ఉండాలని చెప్పి చాలాసార్లు చెప్తున్నాను. 17 ఏళ్ళ 119, 119 పోతే 11 మిగులుతుంది. 11/17 అని చెప్పి రాస్తాం. అంటే 11/17% ఆప్షన్ నెంబర్ సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 20 టేబుల్స్ నోటెడ్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుని 34 రూపాయలు 80 పైసలకు అమ్మితే 2% నష్టం వచ్చింది. ఇది 2% కాదండి, 25% అని చెప్పి కరెక్షన్ చేసుకోండి. క్వశ్చన్లో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. 25% నష్టం వచ్చింది. ఆయన వస్తువు యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. ఒక వస్తువుని 34 రూపాయలు 80 పైసలకు అమ్మితే 25% నష్టం వచ్చింది. అయితే ఆ వస్తువు కొన్న ధర ఎంత? నష్టం అనేది ఎప్పుడైనా కూడా 100 నుంచి తీసేస్తాం. యాక్చువల్గా ఇక్కడ కొన్న ధర అనేది 100%కి సమానం చేసుకోవాలి. కొన్న ధరని 100%కి సమానం చేసుకుంటే 25% నష్టం వచ్చింది. 25% నష్టం వచ్చిందంటే 75%కి అమ్మినట్టు, అంతే కదండి. 100లో 25% తీసేస్తే 75. 75కి అమ్మితే ఎంతకు పోయింది రేట్? అది 34 రూపాయలు 80 పైసలకు పోయింది. ఇప్పుడు కొన్న ధర ఎంత అని అడిగాడు. అంటే 100 = ఎంత అని అడుగుతున్నాడు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నాం అనుకోండి. 34 80 పైసలు ఇంటూ 100/75 అని చెప్పి రాసుకోవచ్చు. 25 3 25 4 అండ్ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా మనం సింప్లిఫై చేసామనుకోండి. అక్కడ మనకు వచ్చే ఆన్సర్ 46 రూపాయల 40 పైసలు. 46 రూపాయల 40 పైసలు. ఆప్షన్ నెంబర్ సి అనేది, డి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. అగైన్ ఇక్కడ మళ్ళీ ఏమవసరం అండి? సింప్లిఫికేషన్ చేయడమే అవసరం ఉంటుంది. సో సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. దుకాణదారు పెట్టుబడిపై 22.1/2% లాభం ఆశించి వారంలోపు 392 రూపాయలు అమ్మకం జరిపాడు. అతని లాభం ఎంత అని అడుగుతున్నాడు. సో 22.1/2% లాభాన్ని ఆశించడం జరిగింది. అండ్ అలా అమ్మడం ద్వారా తనకి 392 రూపాయలు వచ్చాయి. అంటే ఈ 22/1/2 అనేది ఏంటంటే లాభము. ఆల్రెడీ కొన్న వెల ఎంత అయి ఉండాలి? 100 అయి ఉండాలి. సో ఈ రెండింటికి కలిపామనుకోండి 122.5 which is equal to 392. అతని లాభం ఎంత అని అడిగాడు కదా. తన లాభం ఎంత అండి? 22.5%. ఇది కనుక్కోవాలంటే ముందు తన కొన్న వెల తెలవాలి. సో తన కొన్న వెల ఎంత? ఇప్పుడు 100 = ఎంత అని చెప్పి చేయాలన్నమాట. అంటే 122.5 = 392 రూపీస్ అండ్ 100 ఎంత అని చెప్పి చేసామనుకోండి. ఫస్ట్ మనకి ఆ వస్తువు యొక్క కొన్న వెల వస్తుంది. మరి ఆ కొన్న వెల కోసం మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 100 × 392/122.5 122.5. మరి ఇలా కనుక సింప్లిఫికేషన్ చేసామనుకోండి ఆ వస్తువు యొక్క కొన్న వెల 320 రూపాయలు వస్తుంది. సో ఆ వస్తువు కొన్న వెల 320 రూపాయలు. ఈ కొన్న వెలలో మనకి ఎంత అండి? 22.1/2% ప్రాఫిట్. ఆ విలువ కనుక్కోవాలి. అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు? 22.5/100 by 320 into 100 అని చెప్పి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 0 0 గెట్ క్యాన్సర్. ఇలా సింప్లిఫికేషన్ చేయడం ద్వారా వస్తువు యొక్క కొన్న వెల లాభం ఎంత వస్తుందంటే 72 రూపాయలు వస్తుందండి. 72 రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో 72 రూపీస్ ప్రాఫిట్ అని చెప్పేసి ఆన్సర్ చేస్తాం. ఈవెన్ ఈ క్వశ్చన్లో కూడా మొత్తం కూడా సింప్లిఫికేషన్ పైనే ఆధారపడుతుందండి. అండ్ ఇప్పటికీ మనం ఫార్ములాస్ కూడా మనం వాడట్లేదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ అండి. సేల్స్ ట్యాక్స్తో కలిపి ఒక వస్తువు అమ్మకం ధర 616 రూపాయలు అండ్ 10% సేల్స్ ట్యాక్స్ రేటు. దుకాణదారునికి 12% లాభం రావాలంటే ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అని అడుగుతున్నాడు. సో సేల్స్ ట్యాక్స్తో కలుపుకొని 12% లాభంతో కలుపుకొని ఆ వస్తువు 616 రూపాయలకు అమ్మడం ద్వారా తనకి కాస్ట్ ప్రైస్ ఎంత అని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఆ వస్తువు యొక్క కొన్న వెల కనుక్కోవాలి. కాబట్టి 10% సేల్స్ ట్యాక్స్ అది అదనంగా ఉంటుంది కాబట్టి 110/100 ఇంటూ 12% లాభం రావాలి అంటే 112/100. లాభము అంటే 100కి కలపండి.
నష్టం ఉంటే తీసేయండి. ఇంటూ ఎక్స్ అనేది ఆ వస్తువు యొక్క ధర. ఇలా అమ్మడం ద్వారా 616 రూపాయలకి అమ్మడం జరిగింది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒకటే స్టెప్లో కంప్లీట్ చేస్తున్నాం ప్రాబ్లమ్ని, రెండు స్టెప్లు వేయట్లేదు. జనరల్గా ఏం చేయాలి, ఇప్పుడు మనం 612 అనేది 112% సమానం. 100 ఈక్వల్ టు ఎంత, ఒక అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ 100 ఈక్వల్ టు అది ఇక్కడ వచ్చిన అమౌంట్ తీసుకుంటాం, మళ్ళీ 110 ఈక్వల్ తీసుకుని 100 ఈక్వల్ టు ఎంత అని 2 స్టెప్పుల్లో చేసే ప్రాసెస్ని ఒకే స్టెప్లో ఫినిష్ చేస్తున్నాను. 10% సేల్స్ ట్యాక్స్ ఏమవుతుంది, బిల్లుకి యాడ్ అవుతుంది కాబట్టి 110/100. 112% లాభం అంటే 100కు కలపాలి, 112/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 612. అంటే ఇక్కడ 0 గెట్ క్యాన్సల్ చేసేయండి. 11 ఎక్కం 11 5ల 55, 6 మిగులుతుంది 66, 11 6ల 66. 56 ఎక్కం 56 ఇంట్లో 2 ఎక్కం 2 5ల 5 ఇంటూ 100 500. ఎక్స్ కాస్ట్ ఎంత అండి, ఇప్పుడు 500 రూపాయలకు సమానం. 500 రూపాయలు అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, రీము 80 రూపాయలు పెట్టి 120 రూముల కాగితాన్ని కొనుగోలు చేశారు. ట్రాన్స్పోర్ట్ పైన అంటే చేరవేయడానికి 280 రూపాయలు, రీముకు 40 పైసల వంతున ఆక్టరీ చెల్లించి కూలీకి 72 రూపాయలు చెల్లిస్తే అతడు 8% లాభం పొందాలంటే ఏ రేటుకు రీముని అమ్మాలి? ఓకే, ఇక్కడ మొత్తం క్వశ్చన్ని కూడా మళ్ళీ సేమ్ తనకైన ఖర్చు మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 80 రూపాయలకు ఒక రీమ్ కాస్ట్, అలా ఎన్ని కొన్నాడు, 120 రీమ్లు కొన్నాడు. 80 రూపాయలు ఇంటూ 120 అంటే రీమ్లకైనా కాస్ట్. ఆయన చేరవేయడానికి ఎంత ఖర్చు చేశాడు అంటే ట్రాన్స్పోర్ట్ పైన 280 రూపాయలు ఖర్చు చేశాడు. అదేవిధంగా 40 పైసలు ఆక్టైన్కి ఖర్చు చేయడం జరిగింది. 40 పైసలు అంటే 0 రూపాయలకి రాయాలి, అంటే 0.4 రూపీస్ అని రాయొచ్చు, లేదా ఇలా కూడా తీసుకోవచ్చు. 40/100 ఇంటూ 120 తీసుకుందాం. మనం 120 అంటే ఎందుకు తీసుకోవాలి, ఒక్క రీమ్కి అయ్యే కాస్ట్ 40 పైసలు, 120 రీమ్స్కి ఎంత అయితే కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అండ్ కూలీకి ఎంత చెల్లించాడు, 72 రూపాయలు చెల్లించాడు. ఇలా చేయడం ద్వారా తనకి అయినా మొత్తం కాస్ట్ వస్తుంది. సో మొత్తం కాస్ట్ రావాలంటే 12 ఎందులో 96 పక్కన 2 zeros, అదేవిధంగా 280 అండ్ 0 గెట్ క్యాన్సల్ 4 ఎక్కం, లేదా ఇలా 0 గెట్ క్యాన్సల్ 12 48, 48 ప్లస్ 72 120 అండ్ 120 ప్లస్ 280 400 ప్లస్ 96 అంటే 10,000 రూపాయలు వచ్చింది. రౌండ్ ఫిగర్ తీసుకొచ్చినాం. సో రౌండ్ ఫిగర్ ఏంది, తనకైనా కాస్ట్. దీనిపైన 8% లాభం రావాలి. 8% ఎంత, 10% 1000 రూపాయలు. 8% ఎంత, 800 రూపాయలు. 800 దీనికి కలిపామనుకోండి, ప్లస్ చేస్తాం అంటే 10,800 రూపాయలు. ఇలా 10,800 రూపాయలు ఉంటే తనకి ఏ రేటుకి అమ్మాలి అని అడుగుతున్నాడు. అంటే మొత్తం రీమ్లు ఎన్ని ఉన్నాయి అక్కడ, 120 ఉన్నాయి కాబట్టి 120 తీసుకుంటాం, 120 తీసుకుంటాం. 0 గెట్ క్యాన్సల్ 12 టోములు ఎంత అండి, 180 పక్కన 0 అంటే 90 రూపాయలకు ఒక రీమ్ చొప్పున తను అమ్మాలి. 80 రూపాయలకు రూమ్ కొన్నాడు, 90 రూపాయలకు అమ్మితే తనకి కేవలం 8% లాభమే వస్తుంది. ఎందుకంటే తన ఖర్చులు కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అన్ని ఖర్చులు కలుపుకుంటాయి. ప్రాబ్లమ్ని ఫినిష్ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1 లీటర్కు 8 రూపాయల చొప్పున 20 లీటర్ల పాలను కొని దానిపైన 10 రూపాయలు చిలకడానికి ఖర్చు చేస్తే 5 కేజీల క్రీము 20 లీటర్ల పాలు వెళ్తాయి. అండ్ 30 రూపాయలకు కేజీ క్రీమ్ చొప్పున 4 రూపాయలకు టన్ను పాలు చొప్పున అమ్మితే అతనికి లాభశాతం ఎంత అని అడుగుతున్నాడు. సో సేమ్ ఫస్ట్ 8 రూపాయలకు చొప్పున 20 లీటర్లు కొన్నాడు. 8 రూపాయలకు 20 లీటర్లు, 8 రూపాయలకు 20 లీటర్లు అంటే 8 ఇంటూ 20 160 రూపాయలు తను ఫస్ట్ ఇనిషియల్గా ఖర్చు చేస్తాడు. అండ్ దానిపైన 10 రూపాయలు చిలకడానికి ఖర్చు చేస్తాడు. అంటే అది కూడా తన ఖర్చే కాబట్టి 170 రూపాయలు తను ఖర్చు చేస్తే తన ఖర్చు ఏంటి, 5 కేజీల క్రీమ్ వెళ్తుంది. 5 కేజీల క్రీమ్, మరి ఒక కేజీ క్రీమ్కి ఎంత, 30 రూపాయలు వస్తాయి. అంటే ఇట్లా 5 ఇంటూ 30 150 రూపాయలు క్రీమ్ ద్వారా వస్తుంది. మరి 20 లీటర్ల పాలు వెళ్తాయి. 20 లీటర్ల పాలు అండ్ 20 లీటర్ల పాలకి ఎంత అంటున్నాడు, 4 రూపాయలు చొప్పున అన్నాడు కాబట్టి ఇంటూ 4 చేస్తాం, ఇంటూ 4 చేస్తే 80 రూపాయలు అవుతాయి. అంటే మొత్తం ఎంత, 230 రూపాయలు తనకు వస్తాయి. 170 రూపాయలు ఖర్చు పెడితే 230 రూపాయలు వస్తాయి. సో తనకి లాభం ఎంత, 60 రూపాయలు. ఈ 60 రూపాయలని శాతాలలో చెప్పాలి. అంటే 60/170 ఇంటూ 100 అని చెప్పి తీసుకోవచ్చు. సో 0 గెట్ క్యాన్సల్ అని చెప్పి చేస్తాం. 600/17, 600/17 చేస్తే 35.3% వస్తుంది. ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఒక ఉత్పత్తిదారుడు ఒక ప్రత్యేక విడి భాగాన్ని ఒక్కొక్కటి 25 రూపాయల చొప్పున 2000 భాగాలు అమ్మడానికి ఒప్పుకున్నాడు. ఉత్పత్తిలో 5% భాగాలు నాణ్యత పరిశీలనలో పనికిరావిగా అని పక్కకు వేయబడిన తనకు 20% లాభం వస్తుందని అంచనా వేసుకున్నాడు. కానీ పరిశీలనలో 50% భాగాలు పనికిరావని తేలాయి. అతనికి వచ్చిన నష్టం ఎంత అని అడుగుతున్నాడు. సో క్లియర్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక్కొక్క ఐటెంని 25 రూపాయలకు అమ్ముతాడు. అట్లా
2000 ఐటమ్స్ని అమ్ముతా అని చెప్పేసి తను ఒప్పుకున్నాడు. అయితే ఒకవేళ తనకి 5% భాగాలు కనుక పక్కకు పెట్టేస్తే తనకి లాభము 25% వస్తుందని గెస్ చేసి పెట్టుకోండు. 25% లాభం వస్తుందని గెస్ చేసాడు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే 50% వస్తువులు పనికిరావని తెలిపినాయి. అయితే తనకు వచ్చిన నష్టం ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు 25 రూపాయలకు ఒక వస్తువు చొప్పున 2000 భాగాలు ఫస్ట్ ఒప్పుకున్నాడు. అందులో 5% పనికిరావు అని చెప్పేసి తను ఫిక్స్ అయిపోయింది ఫస్టే. అంటే అవి పక్కకు పెట్టేసుకోవాలి. 5% కావాలి. 2000లో 5% ఎంత అండి? 10% 200, 5% 100. అంటే ఒకవేళ 100 ఐటమ్స్ పక్కకు వాడిస్తే కూడా 100 ఐటమ్స్ని పక్కకు పడేస్తే కూడా 25 × 2000 ఎంత అండి? 50,000 యాక్చువల్గా రావాలి. కానీ 100 ఐటమ్స్ పక్కకు పడేస్తే కూడా అంటే 100 × 25 ఒక ఐటమ్కి ఎంత? 25. 2500 పక్కకు పడేస్తే కూడా 2500 తీసేద్దాం ఇలాకని. అప్పుడు తనకి ఎంత ఉంటాయి? 47,500 ఉంటాయి. 47,500 వస్తే కూడా తనకి 25% లాభం వస్తుందట. అంటే ఒకవేళ 5% వస్తువులు పక్కకు పెట్టేసినప్పటికీ కూడా తనకి 25% లాభం వస్తుందంటే 47,500 రూపాయలకు అమ్మితే తనకి 25% లాభం వస్తుందంటే దీని విలువ 125 అండి. 125 = 47,500. అతనికి కాస్ట్ ఎంత అంటే 100% అన్నట్టు. 100 = ఎంత? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 47,500 × 100/125. అండ్ క్లియర్గా 100 4ల 25 4ల 25 5ల 5 ఎక్కం 5 9ల 25 45 2 మిగులుతుంది 25 5 5 25 పక్కన 0. అండ్ ఇక్కడ 95 డబల్ చేస్తే × 4 కదా, డబల్ చేస్తే 190 190 డబల్ చేస్తే 38 అంటే 38,000 రూపాయలు తనకు పడుతుంది అనమాట. 38,000 రూపాయలు తనకు పడతాయి. అండ్ 47,550 రూపాయలు 47,500 రూపాయలు వస్తాయి. అట్లా జరిగితే 25% లాభం వచ్చేది. బట్ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే 50% వస్తువులు పనికిరావని చెప్పారు. 50% అంటే 2000లో 50%. 2000 వస్తువులలో 50% ఎంత? సగం. అంటే 1000 వస్తువులు పనికిరావు. 1000 వస్తువులు పనికిరాకపోతే 1000 వస్తువులు అమ్మిండు. రిమైనింగ్ 1000 అమ్మితే ఒక వస్తువుకి 25 చొప్పున 25,000 రూపాయలు తనకు వచ్చినాయి. అంటే తనకు ఎంత జరిగిందండి నష్టం? ఈ 38,000 పెట్టి తయారు చేస్తే 25,000 వచ్చాయి. అంటే 13,000 రూపాయల నష్టం జరిగింది తనకి. తనకు జరిగిన నష్టం ఎంత? ఇప్పుడు 13,000 రూపాయల నష్టం. ఆప్షన్ నెంబర్ బి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఈ మొత్తం క్వశ్చన్లో ఎటువంటి ఫార్ములా ఉండదండి. ఈ కాన్సెప్టే అంతే. ఈ కాన్సెప్ట్లో క్వశ్చన్ ఏంటో ఆ క్వశ్చన్ ప్రకారం వెళ్ళడమే. అండ్ పర్సంటేజ్లు చేయడం అండ్ లాభము నష్టానికి మధ్య మీనింగ్ కరెక్ట్గా తెలుసుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వర్తకుడు 600 రూపాయలకు ఒక కుర్చీని కొని 4 మాసాలలో తీర్చే విధంగా 765 రూపాయలకు అప్పుగా తీసుకొచ్చుకున్నాడు. పెట్టుబడి పైన సంవత్సరానికి 6% వడ్డీగా లెక్కిస్తే అతనికి వచ్చిన లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడు. ఒక వర్తకుడు 600 రూపాయలకు ఒక కుర్చీని కొన్నాడు. 4 మాసాలు అంటే నెలలండి, 4 months. 4 నెలల లోపల తీర్చేటట్టుగా 765 రూపాయలు ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. యాక్చువల్గా సంవత్సరానికి 6% వడ్డీ చొప్పున 4 మాసాలంటే 4 నెలలు, ఒక సంవత్సరం అంటే 12 నెలలు. 12 నెలల్లో 4 నెలలు ఎంత? 3వ భాగం, 3వ వంతు /3 అన్నమాట. 12/3 చేస్తే ఏమొస్తుంది? మనకి 4 వస్తుంది. అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కూడా /3 చేసుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. /3 చేసామనుకోండి 2% వస్తుంది. అంటే ఈ 4 నెలలకు ఇంట్రెస్ట్ ఎంత? ఇప్పుడు 2% తీసుకోండి. 600 రూపాయలలో 2%, 1% ఎంత? 6 + 6 12 రూపాయలు ఇంట్రెస్ట్. అంటే మొత్తం ఎంత రావాలి? యాక్చువల్గా తనకి 600 + 12 612 రూపాయలు తను కట్టాలి. బట్ ఎంత ఒప్పుకున్నాడు? 765 రూపాయలు ఒప్పుకున్నాడు. అంటే లాభం అనేది ఎంత జరిగింది ఇక్కడ అంటే 153 రూపాయల లాభం వచ్చింది. 612 రూపాయలు తనకి అయ్యే కాస్ట్, 765 రూపాయలకు అమ్మిండు. అంటే తనకి 153 రూపాయలు లాభం వచ్చింది. ఇప్పుడు ఈ లాభాన్ని 50% రూపంలో చెప్పాలంటే 153/612 రూపాయలు తన కాస్ట్. ఎప్పుడైనా కూడా 600 రాయొద్దండి, 12 రూపాయలు కూడా తన కాస్ట్, ఇంట్రెస్ట్ కూడా. అంటే 612 రూపాయలు తీసుకోవాలి × 100 అని చెప్పి చేస్తాం. క్లియర్గా 15 4 60, 3 4 12, 153 × 4 612, 4 ఎక్కం 4 25 అంటే 25% వచ్చిందండి. సో 25% తనకి లాభం. ఆప్షన్ నెంబర్ సి అనేది 25% లాభ శాతం రావడం, 25 లాభ శాతం రావడం జరిగిందని చెప్పేసి ఆన్సర్ రాస్తాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం బేసిక్ ఎగ్జాంపుల్స్ కొన్నింటిని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసామండి. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా కోర్సులోని ఈ టాపిక్స్ అన్నీ కూడా కంప్లీట్గా చూడండి. ఈ టాపిక్లో ఉండే 160 క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోస్ అనేవి కంప్లీట్లీ ఫ్రీగా ఇస్తున్నామండి. ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా రీచ్ అయ్యేలా చూడండి. చాలామంది కోచింగ్ వెళ్ళలేని వారు ఉంటారు, వారందరికీ కూడా ఈ వీడియోస్ అనేవి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.